శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల శ్రీవారి ప్రసాదాలంటేనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా తీసుకునేటువంటి ఒక మహాప్రసాదంగా భావిస్తూ ఉంటారు. అలాంటి ప్రసాదం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పెనుదుమారమే లేగుతోంది. ఇదే అంశానికి సంబంధించి టీటీడీ ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూస్తూ ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ఇది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సరిదిద్దే స్థానంలో ఆయన ఉన్నాడు, తప్పులు జరిగితే శిక్షించే స్థానంలో ఆయన ఉన్నాడు. అట్లాంటిది ఏకపక్షంగా ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేస్తే దాని ప్రభావం సమాజం మీద ఎట్లా ఉంటుంది అనేది ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఆయనకి ఇవన్నీ తెలియకుండా మాట్లాడని చెప్పి నేను అనుకోవడం లేదు. తన ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కోసం, లేదంటే ఆయన అనుకున్నటువంటి లక్ష్యాల సాధన కోసం ఈ మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ మార్గం అనేది ఏమాత్రం సరైనటువంటిది కాదు. కారణం ఏమంటే ఈవో ఈ వ్యవహారాలన్నీ చూడ్డు, లేదా బోర్డు చైర్మనో బోర్డు సభ్యులో కాదు చూసేది, ఉద్యోగులు చూస్తారు. ఉద్యోగులు ఒక సిస్టమైజ్డ్ సిస్టంలో టీటీడీలో ఉన్నారనే విషయాన్ని విస్మరించి ఈ రకమైనటువంటి ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి వ్యాఖ్యానాలు ఈ రాష్ట్రానికి అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడడం బాధాకరమైంది. ఇప్పుడు ఉదాహరణకి లడ్డూ తయారీకి సంబంధించిన ఆహార పదార్థాలని ఎట్లా స్వీకరిస్తుంది టీటీడీ అనే విషయాన్ని కనుక పరిశీలన చేస్తే టీటీడీ పరిధిలో ఒక ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్లో ఒక రిటైర్డ్ సైంటిస్ట్ దీనికి హెడ్గా ఉన్నాడు. 12 మంది కెమికల్ ఇంజనీర్స్, లేదంటే దీంట్లో నిష్ణాతులైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి కెమికల్ దీంట్లో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ 12 మంది ఉన్నారు. టీటీడీకి సరఫరా చేయబడే నెయ్యి కావచ్చు, బియ్యం కావచ్చు, బెల్లం కావచ్చు, ఏలకలు కావచ్చు, ఆఖరికి ఇంగ్రీడియంట్స్ ఏమైనప్పటికీ అవన్నీ తనిఖీ చేసే కార్యక్రమం ఈ ల్యాబ్ ద్వారా జరుగుతుంది. ఒక ట్యాంకర్ నెయ్యి వస్తే దాంట్లో కొంత తీసుకొని అది నాణ్యంగా ఉందా లేదా అనేది ఇక్కడ ఈ ల్యాబ్ తనిఖీ చేస్తుంది. ఈ ల్యాబ్ కూడా ఎవరి అధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి CFTRI సంస్థ అధీనంలో ఉంది. అది మైసూరు పరిధిలో ఉంటుంది. వాళ్ళు దీన్ని చెక్ చేసి దీనికి సంబంధించింది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చూస్తారు. ఇది ఏదో ల్యాబ్లో ఉన్నటువంటి వాళ్ళు 6 7 లేదా 12 మందో చేతిలోనే కాదు. ప్రతిరోజు వాళ్ళు చేస్తున్నటువంటి తనిఖీ చేసిన దాన్ని ఒక బృందం, కొంతమంది ఉద్యోగుల బృందం, అది ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వస్తారని కూడా ముందుగా తెలియదు. కొంతమంది ప్రతిరోజు వెళతారు, దాన్ని తనిఖీ చేస్తారు. తనిఖీ చేసి సర్టిఫై చేసిన తర్వాత GM ప్రొక్యూర్ చేసే ఆ విభాగానికి సంబంధించిన ఆయన, లేదంటే వేర్ హౌస్కి సంబంధించిన GM, వీళ్ళందరూ కూడా ఈ అన్ని నిర్ధారణల తర్వాతనే వీటిని స్వీకరిస్తారనేది సిస్టమ్. ఈ సిస్టంలో ఇంతమంది కరప్ట్ అయ్యి, ఇంతమంది తప్పుడు మార్గాన్ని అనుసరించి వీళ్ళందరూ కూడా కుమ్మక్కైపోయినారన్న అర్థం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో. ఇది ఏ రకంగా న్యాయం అనేది నేను ప్రశ్నిస్తూ ఉండేది. అంటే మీరు చేసినటువంటి విమర్శ ఇంత లోతుగా ఉంటుంది అన్నటువంటిది దృష్టిలో పెట్టుకుని అన్నారా, లేదంటే మీ ప్రత్యర్థుల్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టాలన్నటువంటి ఆలోచనతో అన్నారా, అది నాకైతే తెలియదు. ఇది కూడా ఒక లౌకికవాదిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, లౌకిక పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి మీరు ఈ రకమైన వ్యాఖ్యానం, ఒక సున్నితమైన సమస్య, భక్తుల మనోభావాలకి ముడిపడి ఉన్న సమస్య, ఉద్యోగుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్య, ఇంత తేలిగ్గా ఇట్లాంటి ఆరోపణలు చేస్తే దీని ప్రభావం ఎట్టుంటుంది? మీరేదో ఒక ఆషామాషి రోడ్డును పోయే మనిషి ఏం కాదు కదా ముఖ్యమంత్రి అని. అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన లడ్డూ తయారీలో జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కంటెంట్ ఉపయోగిస్తున్నారు. ఆ కారణంగానే నాణ్యత దెబ్బతినిందంటే రేపొద్దున ఈ లడ్డూను తినడానికో లేదా లడ్డూను ఒక ప్రసాదంగా స్వీకరించడానికో ఎన్ని రకాల అవాంతరాలు వస్తాయనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలన చేస్తున్నారా? ఇది సున్నితమైనటువంటి అంశం, మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఇది ఏదో మతాల మధ్య ఘర్షణగా మార్చడానికో లేకపోతే ఇంకొక సమస్యగా మార్చడానికో తోడ్పడేటువంటి పద్ధతిలో ఉంది తప్ప ఇది ఏ రకమైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి
అన్ని రకాల సామాజిక కోణంలో పరిశీలన చేయకుండా ఏకపక్షంగా చేసినటువంటి వ్యాఖ్యానంగా నాకు అనిపిస్తోంది. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి తొందరపాటు మాటలు టంగ్ స్లిప్ కావడం అనేది ఎవరికైనా సహజమైనటువంటిదే. ఈ రకంగా చేయడం అనేది మంచిది కూడా కాదు. అందులో ఇంతటి ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా స్లిప్ కావడం అనేది ఏ రకంగా సమంజసం కాదు. తక్షణం ఆయన దీని ఉపసంహరణ చేసుకోవాలని నేను కోరుతున్నాను. అంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలతో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగుల మనోభావాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా చూడాలంటారు ఇలాంటి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు? నేననేది అదే, ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఇంకెవరైనప్పటికీ కూడా తప్పులు నిజంగా జరిగి ఉన్నాయనుకోండి, టీటీడీలో రక్షించమని ఎవడు మాట్లాడు. తప్పులు జరిగి ఉంటే శిక్షించే స్థానంలో నువ్వు ఉన్నావు, నీకు ఆ రైట్స్ ఉన్నాయి, నీకు ఆ కెపాసిటీ ఉంది, అన్ని వ్యవస్థలు నీ చేతుల్లో ఉన్నాయి, శిక్ష వేయండి, తప్పేమి కాదు నిజంగానే తప్పు చేసుంటే. అట్లా కాకుండా ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనో లేదంటే ప్రత్యర్థులను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని పేరు పెట్టి మీరు చేసే వ్యాఖ్యానాలు ఏమవుతుంది, సాధారణమైనటువంటి ఉద్యోగుల మీద ఆ ప్రభావం పడుతుంది. మొన్న విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా ఏం జరిగింది, అందరినీ సాధారణమైనటువంటి ఉద్యోగస్తులను ఇంజనీర్లందరినీ కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి వాళ్ళందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఏమి ఇంత అన్యాయం అన్నట్టుగా అయిపోయింది. ఏమన్నా ఇంజనీర్లు లేకపోతే సాధారణమైన ఉద్యోగులు విధాన నిర్ణయాన్ని చేస్తారా? విధాన నిర్ణయం చేసేది బోర్డు చైర్మన్, ప్రభుత్వం. మీకు చేత అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ మీద ఏమైనా చేయండి తప్ప ఈ సామాన్యులు మీ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ నిర్ణయాల్ని అమలు చేసే స్థానంలో ఉద్యోగులు ఉంటారు తప్ప ఉద్యోగులు వీటన్నిటికీ కారకులు అన్నట్టుగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ లడ్డు తయారీ విషయం కూడా అంతే. ముఖ్యమంత్రి గారు ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యానం చేశారో కానీ ఇది ఉద్యోగులను అవమానం చేయడం అవుతుంది తప్ప మరొకటి కాదనేది మా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇది టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగుల మనోభావాలను కించపరిచే విధంగా ఆయన ప్రకటన ఉంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కింది స్థాయి సిబ్బందిని ఆదేశించి శిక్షించేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా చాలా పెను ప్రభావం చూపిస్తుంది. తక్షణం ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నటువంటి డిమాండ్ను టీటీడీ ఉద్యోగ సంఘాల గౌరవాధ్యక్షులు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లైతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.